గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న. అంటే మన కళని చూపించి డబ్బులు సంపాదించుకోవడం కొత్త ఏమి కాదు. మన ఆర్ట్ని చూపించవచ్చు, బాబు నమస్కారం, ఇవన్నీ చూపించి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఇది అసలు వాటిన్నింటినీ మించి శరీరాన్ని చూపించి డబ్బులు బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. అది ఏమవుతుంది నాన్న అంటే బాగా అంటే దాని ఒక ఈజీ మనకి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఫీల్డ్, దాంట్లో కాదని మనం మనం కానీ ఇదేంటంటే ఈజీ మనకి అలవాటు పడిపోయి బరిదెగింపు అనమాట. ఇట్ట తయారయ్యేవే మీరంతా ఏ ఊరు మీది ఇంతమంది దగ్గర మీరు ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కదా ఈ యాప్స్ అన్ని మొత్తం మానిటరింగ్ చేసేది. బట్ ఇప్పుడు ఎవరిని ఇక్కడ నిందించాలి మనము? నాయుడు గారు, మీరు చేసేది తప్పు తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా, ఏం చేయమంటావు? ఇప్పుడు యాప్ ఉంది కాబట్టి నేను పెట్టానని తనంటది. నాకు ఇంకొకటి మన దరిద్రాలు ఏంటివంటే మాకు రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చిందండి. ఎన్ని 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 దారుణాలు సార్. మాకు హక్కు ఇచ్చిందండి. మేము ఏదైనా చూపిస్తామండి, చూసేవాడికి సిగ్గుండాలండి. మళ్ళీ అన్నాం అనుకోండి, అసలు దేశం నాశనం అయిపోవడానికి కారణం ఈ ఎలక్షన్లు, కరప్షన్లు, 2Gలు 3Gలు కాదాసు సింగిల్ జీ ఫర్ గర్ల్స్ అనుకోండి. ఇప్పుడు వీళ్ళు చేసినాయని మనం మాట్లాడితే అసలు సంధ్యారెడ్డి బూత్ అండి అంటారు. వాళ్ళు చూపిస్తే ఏం బూతులు ఉండదు, ఏది ఉండదు. నేను చెప్తున్నాను కదా, అదైతే నేను ఖండిస్తానా. అంటే అంటే ఏంటి ఖండిస్తాను అంతే.